50 దినాల ఉపవాస ప్రార్థన ప్రపంచానికి, భారతదేశ తెలుగు రాష్ట్రాలకి దేవుడు ఇచ్చిన బహుమానము. రాత్రి నుంచే ప్రజలు ఇక్కడ కూర్చున్నారు. ఆ మందిర ఆవరణలో ఎన్ని వేల మంది ఉన్నారు, ఇక్కడ కూడా అంతే ఉన్నారు, రోడ్ల మీద అంతే ఉన్నారు. ఒక జన సంద్రంగా ఆగస్టు 31 నుంచి ఇది ఒక బలమైన దేవుని సన్నిధిని లోకానికి ప్రకటించే ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారెవరో కాదు, దీన సేవకుడు పాస్టర్ ప్రవీణయ్య గారు, షారోన్ అమ్మ గారు. ఆనాడు మోషే వెళ్ళింది కేవలము ఇశ్రాయేలీల కొరకు మాత్రమే వెళ్ళాడు. ఈ అంత్య దినాల్లో ఈ మోషే ఇండియా కొరకు, ఎవ్రీ ఇయర్ భారతదేశము కొరకు ఒక భారభరితమైన హృదయముతో తన కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యలను వదిలిపెట్టి ఈ దైవజనుడు ప్రభుతో గడపడానికి ఎవ్రీ ఇయర్ వెళుతూ ఆ తండ్రి అయిన దేవుడు ఏ సందేశం ఇస్తున్నాడో ప్రజల కొరకు అక్కడి నుండి తీసుకొని వస్తున్నాడు. స్వార్థపరము లేకుండా, నాది అనేది లేకుండా, ప్రపంచమంతా ఆయన రాకడ బహు సమీపంగా ఉంది కనుక క్రీస్తును తెలుసుకోవాలి, ప్రభువుని నమ్మాలి, పరలోక రాజ్యపు వారసులు కావాలని అంకుటిత దీక్షతో పనిచేస్తున్నటువంటి గొప్ప దైవజనులు పాస్టర్ ప్రవీణయ్య గారిని బట్టి నిజంగా 50 రోజులు ఒక స్త్రీగా, అబలగా ఎంత భారభరితమైనటువంటి పని, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా సమర్థవంతంగా, అత్యంత మహిమకరంగా దేవుని కొరకై పనిచేసినటువంటి అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. మొదటి శతాబ్దములో దేవుడు తన శిష్యులతో పాటు పరిశుద్ధాత్మ సహాయముతో ఏ కార్యములు చేసుకొని ఉన్నారో కల్వరి మినిస్ట్రీ ద్వారా, అభిషక్తుల ద్వారా ఆ పరిచర్య నేటి దినం వరకు కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడు తన కోసం ఒక సేవకుని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతములను వెలిగించడానికి దేవుడు వారిని వాడుకుంటున్నారు. రానున్న రోజుల్లో బెల్లంపల్లి చాలా ప్రసిద్ధిగాంచిన ఒక పట్టణంగా దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని ఈ స్థలంలో కలుగజేయబోతున్నారు. ఈ పట్టణం తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి పట్టణం. ఎక్కడ మారుమూల ప్రాంతాల నుండి మాత్రమే కాదు, ముఖ్యమైన పట్టణాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి ఈ రాత్రి ఈ ప్రాంతానికి ఒక్క వ్యక్తిని దేవుడు ఎన్నుకొని తన మహిమతో నింపి ఏ విషయములో కూడా రాజీ పడకుండా దేవుని కొరకు ఒక బలమైనటువంటి విశ్వాసముతో సేవ చేస్తున్న ఆ దైవజనుడి మాటలు వినటానికి లక్షలాది మందిని దేవుడే తోడుకొని వచ్చాడు. పరిశుద్ధాత్ముడే లేకపోతే ఇంతమంది రావటం అసాధ్యం. ఆయన దగ్గరికి రాలేడు. ప్రయాసపడు వారు వలనను, పొందగోరు వారు వలనను ఏం జరగదు, కానీ కరుణించి కృప చూపే దేవుడి వలనే సమస్తము జరుగును. ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసిన ఆ దేవాది దేవుడు 2000 సంవత్సరాల క్రితం మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి ఆయన మరలా రాబోతున్నాడు. ఆ దేవుడు ఎవరో కాదు, హిస్ నేమ్ ఇస్ జీసస్, సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆయన కృప లేకపోతే మనం ఈరోజు ఈ విధమైన అద్భుతమైనటువంటి సభ జరిగేది కాదు. ఎందుకంటే
ఈ చిన్న పల్లెటూరులో ఈ లక్షలాది ప్రజలు చేరి వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నారంటే ఇది దేవుడు ఉన్నాడు, ఆయన ఏర్పాటు చేశాడు, ఆయన నామ ఘనత కొరకు జరిగిస్తున్న కార్యక్రమం మాత్రమే. కర్నూలు నుండి ఇక్కడ రావడం జరిగింది. మేము ఇంచుమించు 15 మంది దాకా వచ్చాము. ఉదయం 7 గంటలకే ఇక్కడికి వచ్చాము. అప్పటికే చాలామంది ఇక్కడికి చేరి ఉన్నారు. మధ్యాహ్నం చూడగా జనసంద్రంతో ఈ యొక్క ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయింది. అద్భుతమైనటువంటి సందేశము డాడీ గారు అందించారు. ఇప్పుడు ఈ మారుమూల ప్రాంతంలో ఇంతమంది వస్తారు అని చెప్పేసి నేను అనుకోలేదు. కానీ మధ్యాహ్నం వచ్చేవరకు చాలామంది రావడం జరిగింది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం చేత ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థన దినములో నేను బలపరచబడ్డాను. నేను ఒక 1 వీక్ బ్యాక్ యూట్యూబ్లో చూసి నేను సరే వెళ్దామని ఇక్కడికి వచ్చాను ప్రేయర్ కోసమని. ఈ క్రౌడ్ చూసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా జరుగుతుందని. చాలా బాగా జరుగుతుంది. చాలా పబ్లిక్ ఒక లాస్ట్ 3 days నుండి చాలా పబ్లిక్ ఇక్కడ ఆల్రెడీ గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయింది. డాడీ కూడా మంచి మెసేజ్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా ప్రాంతాల నుండి, దేశం నుండి, చాలా ప్రాంతాల నుండి ఇక్కడికి, స్టేట్స్ నుండి ఇక్కడికి చాలామంది 3 days నుండి ఇక్కడికి వచ్చారు. చాలామంది బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలో మేము కూడా పాలిభాగస్తులు అవ్వాలని సుమారు 370 కిలోమీటర్ల ప్రయాణాన్ని మేము, మా సంఘము, నా యవనస్తులు అందరం కలిసి ఈ దినాలలో పార్టిసిపేట్ అవ్వాలని అంతగా ఆశపడి వచ్చాము. అనుకున్ననే లేదు, ఊహించనే లేదు ఇంతమంది జనం లైవ్లో ఎప్పుడు చూడటమే కానీ చాలా సంతోషం వేసింది. మేము చాలా ఆనందంతో ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాం. సేవకుల ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు. ఎన్నో రీతిలుగా పరిచర్యలో మేము ఓడిపోతున్న సందర్భాలను ఎత్తిపట్టి మాట్లాడిన ప్రతి మాట మమ్మల్ని నిలబెట్టేదిగా ఉంది. మరి 50 days ప్రేయర్లు పార్టిసిపేట్ చేయడానికి చాలా ఆతృతగానే వచ్చాను. చాలా చక్కగా జరిగింది. ప్లస్ ఎక్కువ మంది, ఇంత క్రౌడ్ నేను ప్రీవియస్ కూడా వచ్చాను కానీ ఇంత క్రౌడ్ నేను అబ్జర్వ్ చేయలేదు. కానీ ఆఫ్టర్నూనే మమ్మల్ని ఇక్కడ నడిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు చాలా ఆశీర్వదించబడ్డాము. మంచి వాక్యం చాలా బాగుంది, స్తుతి ఆరాధన చాలా బాగుంది. మేమే కాదు చాలామంది దీని ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఇంకా మేలులు జీవితాలు పొందుకుంటారని నమ్ముతూ నేను కూడా నా జీవితంలో ఎన్నో మేలు పొందుకున్నాను. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ కనపరుస్తున్నాను. మేము సింగపూర్ నుంచి వచ్చినాం. ఇక్కడ 50 days ప్రేయర్కి అయితే మేము చాలా ఆనందంగా అయితే వచ్చినాం. ఇక్కడ ఇంతమంది వస్తారని, కానీ ఇట్లా ఇంత ఉజ్జీవంగా సభలు అయితే ఇట్లా జరుగుతాయని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ డాడీ చెప్పిన మెసేజ్ కానీ, మమ్మీ చెప్పిన మెసేజ్ కానీ అన్నీ మాకు చాలా మోటివేట్గా ఉన్నాయి. మంచి మంచి మెసేజెస్ కానీ ఇట్లా ఎన్నో మాకు మా జీవితంలో మార్పులు జరిగేలా మెసేజ్ అయితే చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమందిని చూడడం కానీ, డాడీ మమ్మీని చూడడం కానీ, ఇట్లా అందరితోటి ఇలా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 50 రోజుల్లో ఈ చివరి దినం రావడము, ఎంత త్వరగా వచ్చినా కూడా ఈ గ్రౌండ్ అంతా కూడా ప్యాక్, అసలు ప్లేస్ లేదు కూర్చోడానికి. ఇంత మంచి వాక్యాన్ని దేవుడు మాతో మాట్లాడినందుకు మేము దీవించబడ్డామని నమ్ముచున్నాము. నేను ఇవాళ మార్నింగ్ వచ్చానండి. ఇక్కడ ఫుల్ దేవుని సన్నిధిని అనుభవించాను. మొత్తం ప్యాక్ అయిపోయిందండి. ఇక్కడ దేవుని మహిమ కన్నులారా మేము అనుభవిస్తున్నామండి. దైవజనుడు వాక్యం కేవలం నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. దేవుడిని ఇంకా దగ్గరగా ఆయన రాకడలో ఎత్తబడాలని చాలా బలపడ్డాను. పాస్టర్ ప్రవీణ్ డాడీ ద్వారా అసలు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరూ వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వస్తున్నారు, వెళ్ళేటప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు పట్టుకొని వెళ్తున్నారు. అందును బట్టి ఆ దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఫస్ట్ టైం ఇక్కడ రావడానికి ఎప్పుడు లైవ్ వీక్షిస్తాము. అయితే రావాలి అనుకున్నాము, కాకపోతే ఇంతమంది ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హ్యాపీ. అయ్యగారి వాక్యం విన్నాక ఇంకా హ్యాపీగా ఉన్నాము. చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి అసలు ఎవరైనా పొలిటీషియన్స్ అయినా మీటింగ్స్ పెట్టి డబ్బులు ఇచ్చిరమ్మన్నా కూడా రారు.
దేవుని కృప వల్ల దేవుడు వాళ్ళని ఆకర్షించుకొని రప్పించినందుకు మాత్రమే ఇంతమంది వచ్చిండ్రు. దేవుని నామానికి మహిమకరంగా చాలా ఘనంగా జరిగింది. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ 7 వండర్స్ గురించి అన్నగారు చెప్పింది చాలా బాగా అనిపించింది. మరి పల్లెటూరు ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇంత పబ్లిక్ రావడం, లక్షల పబ్లిక్ రావడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది నిజంగా ఇక్కడ దేవుడు ప్రత్యక్షమై ఆ వాగ్దానాలు మాకు ఇచ్చిండనే తృప్తితో మేము పోతున్నాము. ఇక్కడ ఇంతమందికి భోజనం కల్పించడం అసాధ్యం, అది దేవుని కృప తప్ప మనుషులకు అసాధ్యం అని చెప్పి నేను నిండు విశ్వాసంతో చెప్తున్నాను. మనం ఒక చిన్న ఇండ్లలో ఫంక్షన్ చేసుకుంటే 100 మంది 50 మంది ఫంక్షన్ చేసుకుంటేనే ఒకరికి అది దొరకలేదు, ఒకరికి ఇది దొరకలేదు అని గొడవ పడుతుంటాము. కానీ ఇలాంటి ఇంత లక్షల మందికి వీళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది దేవుని కార్యం తప్ప మనుషుల కార్యం కాదు నేను విశ్వసిస్తున్నాను. మొట్టమొదటిసారిగా నేను రావడం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి మీటింగ్ అండి. నిజంగా కొన్ని వేల లక్షల మంది అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి మరి ఇక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్యము, బలమైనటువంటి వాక్యం, నిజంగా కల్వరి ప్రత్యక్షత అంటే మరి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క అనుభవం ఇక్కడ అనేక మంది పొందుకున్నారండి. ఇది నిజంగా మారుమూల ప్రాంతము, ఇక్కడ ఎలాంటి సౌకర్యం లేనటువంటి ప్రాంతము, ఇదంతా అడవి ప్రాంతం. కానీ అనేక మంది జనములు తండోపతండముగా